చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఎక్కడా లేదు ప్రపంచంలో ఎందుకు జరిగినట్టు. సరే ఆయనకి ఏముందో విజనరీ కదా, ఆయన విజన్లో ఏముందో నాకైతే అర్థం కాదు. నేను బుక్ వేసాను కదా భ్రమరావతి అని. అవును, భ్రమరావతి అని బుక్ వేసాను, వేసి తిట్టారు. అప్పుడు నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్, అసెంబ్లీలో అయింది తీర్మానం. ఆ రోజు తీర్మానం వ్యతిరేకించమని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెప్పాను, ఎవరు మాట్లాడలేదు. సోమయాజులు గారిని అడిగాను, చెప్పవే బాబు ఆపమని, అంటే వినడం లేదు. అక్కడ వింటే వాళ్ళ ఆ 2 జిల్లాల వాళ్ళు వ్యతిరేకం అయిపోతారు, మాట్లాడలేదు అన్నారు. ఆ రోజు వ్యతిరేకించాల్సింది, ఎందుకంటే శివరామకృష్ణ కమిషను క్యాపిటల్ ఎక్కడ పెట్టాలో చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రం పెట్టద్దని చెప్పింది. ఎందుకో ఇక్కడ ఉన్న ఏరియా, దానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాటరు అదంతా ఫెర్టైల్ ల్యాండ్ కదా. ఫెర్టైల్ ల్యాండ్స్. సో ఈ ఫెర్టాలిటీ గురించి మాట్లాడుతున్నా, ఫెర్టైల్ ల్యాండ్స్ గురించి. యాక్చువల్లీ కర్ణాటక రాజధానిగా ఫస్ట్ మైసూర్ అనుకున్నారు. చారిత్రకంగా మైసూరు హిస్టారికల్గా వెల్ నోన్ ప్లేస్ కాబట్టి. కానీ మైసూర్ చుట్టూ సేమ్ అమరావతి లాంటిదే ఫెర్టైల్ ల్యాండ్స్, నదీ పరివాహక ప్రాంతం, ఫుల్గా ఫెర్టైల్ ల్యాండ్స్, బాగా పంటలు ఏడాదికి 3 పంటలు పండే ప్రదేశం. అటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్ని ఎందుకు నాశనం చేయడం అని చెప్పి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి బెంగళూరుని ఎంచుకొని కొన్ని లిమిటెడ్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే, అంటే హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ కట్టి మిగిలినది వదిలేశారు. అది కాలక్రమంలో ఇవాళ బెంగళూరు నెంబర్ 1 సిటీ, ఎవరు దీన్ని కాదనేది లేదు. అలా ఎందుకు చేయలేకపోతున్నారు ఇక్కడ? అదే కదా, అది ఇవన్నీ కూడా మనం ఇక్కడ మాడుకునే ప్రయోజనం. ఆవేళ అసెంబ్లీలో అడగాలి. అసెంబ్లీలో ఇది పెట్టినప్పుడు వీళ్ళకి 50 మంది 60 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. అప్పుడు నాకు సోమయాజుల గారితో బాగా పరిచయం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇక బుక్ వేస్తున్నాను, ఈ బుక్ ఆపేస్తాను, అసెంబ్లీలో గట్టిగా గొడవ చేయమనండి అంటే చెప్పాడు ఆయన సోమయాజులు. అయితే పొలిటికల్గా మనం వీక్ అయిపోతాం, 2 జిల్లాల్లో ఇప్పటికే వీక్గా ఉన్నాం అవును అన్నారు. తప్పది. ఆవేళ చేసుంటే ఇక్కడ పెట్టడం తప్పు. విజయవాడలో పెట్టు, గుంటూరులో పెట్టు, తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏరియాలో అని అంటే అడిగినా కూడా వాళ్ళకి చేసే హక్కు ఉంది, ఎందుకంటే మెజారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి. అట్లీస్ట్ మీ వెర్షన్ ఇది అని వెళ్ళలేదు. ఆ రోజు మాట్లాడలేదు. తర్వాత ఈయన రాగానే ఇక్కడి నుంచి అది మారుస్తున్నాను ఇది మారుస్తున్నాను అంటాం. వాళ్ళు అక్కడి నుంచి ఎన్నాళ్ళు రోజు నిరాహారదీక్షలే చేస్తుండేవారు. 100 మంది ఒక రోజు ఉంటే 1000 మంది ఒక రోజు ఉండి 2000 మంది. ఎందుకంటే వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకున్నారు, గవర్నమెంట్కి ఇచ్చేసారు ఆస్తులన్నీ. వాళ్ళకి రావాల్సింది ఏమీ రాలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. ఏంటి వాళ్ళ పరిస్థితి? మాటికి త్యాగం చేశారు. త్యాగం చేయడం అంటే ఉత్తినే ఇచ్చేసినట్టు అంతే కదా. ఇప్పుడు వాళ్ళ నిజంగా నాకు ఆ రైతుల పరిస్థితి, ఆ రైతుల్లో మనం ఉండుంటే ఏంటి, మనం ఏమనుకోవాలి? భూమి తీసుకున్నారు, మనకేదో ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు, డెవలప్డ్ అన్నారు, డెవలప్మెంట్ ఏం అవ్వలేదు, రేట్లు పడిపోయాయి. ఫ్లాట్లు ఎక్కడో ఇప్పటికి కూడా తెలీదు. అప్పుడే 3వ గవర్నమెంటు. సో ఇంకా 2-3 క్వశ్చన్లతో ఆపేస్తాను.